ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రభు మీకు ఇస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం. ఏమిటి వాక్యం అనుకుంటున్నారా? చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇది ఇక్కడ ఉన్నమాట. ఈరోజు మీలో చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఈరోజు చాలామంది అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు అనుకుంటారు, దేవుడు ఎందుకనో మాకే సహాయమో చేయటం లేదు, మేము అనుకున్నది ఏది జరగటం లేదు, మా పనులన్నీ ఎందుకనో ఎక్కడే ఆగిపోతున్నాయండి, ఈ సమస్యలు ఏమిటో, ఈ బాధలు ఏమిటో, ఈ కష్టాలు ఏమిటో ఏమీ అర్థం కావట్లేదండి అని మీరు అంటూ ఉంటారు. ప్రభు ఏమంటున్నాడనంటే, మీరు అట్లా అనుకోవద్దు, నేను మీకు తోడై ఉన్నా, మీ తల్లి తండ్రి మిమ్మల్ని విడిచినా నేను విడిచిపెట్టను అని మాట్లాడిన ప్రభు అంటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవుడంట మీకోసం తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక్కి తీయలేదంట. అంటే అమ్మా, నా కుమారుని నేను ఎలా బలిస్తాను అని అనుకోలేదంట. నా కుమారుని ఎలాగూ ఇదిగో ఈ దుష్టుల చేతుల్లో పెట్టి ఇంత హింస పడనిస్తాను అని అనుకోలేదంట ప్రభువుని. అలా అనుకోకుండా యేసు ప్రభు వారిని మీ నిమిత్తం ప్రత్యేకించి ఈ మాటలు వింటున్న మీకోసం యేసు ప్రభు వారిని ఈ భూమి మీదకు పంపిస్తే ప్రభువారు మీకోసం ఏం చేశారనంటే ఆ కొరడా దెబ్బలు తిన్నాడు, ఆ సిలువ భారాన్ని మోశాడు, ఆ భయానకమైన అవమానాలను అనుభవించాడు, అతి క్రూరమైన సిలువ వేయబడ్డాడు. వేలాడుతూనే విలవిలలాడుతూ ప్రేమ చూపుతూ చనిపోయారు. ఇంత త్యాగం ఎవరి కోసం చేశాడు? మీకోసమే చేశాడు, నా కోసం చేశాడు, మనందరి కోసం చేశాడు. మరి ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు వారు, మీరు ఆలోచించండి, మీరు అనుకోండి, ఇట్లా నా కోసం ఇంత త్యాగం చేసిన యేసయ్య ఇంకా నాకు ఏమి ఇవ్వకుండా ఉంటాడు అనేది మీరు ఆలోచన చేస్తే, ఇదిగో అదే ఇక్కడ వ్రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు అని వ్రాయబడి ఉంది. సమస్తము అంటే నీ బ్రతుకులో కావలసిన ప్రతి ఆశీర్వాదం, నీ శరీరానికి కావలసిన సమస్త ఆరోగ్యం, మీ కుటుంబానికి కావలసిన పరిపూర్ణమైన దీవెనలు అన్నీ దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. అన్నీ ఇచ్చేస్తాడు, ఒక్కటి కూడా మీకు కొదువై ఉండదు. ఒకవేళ ఈ రోజున మీరు ఇంకా అవి పొందలేదేమో, కానీ రాబో రోజుల్లో మీరు మేలు పొందబోతున్నారు. ఆమేన్ చెప్తాం గట్టిగా. నమ్ముతున్నారా? రాబోయే రోజుల్లో నేను మేలు పొందుతాను పాస్టర్ గారు అని మీరు నమ్మితే కనులు మీండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభువా, నాయనా, నీ బిడ్డలమైన మా అందరి కోసం మీ ఏకైక కుమారుడిని ఈ లోకంలో బలిగా అర్పించారు. అంతకన్నా గొప్పది ఏముంది ప్రభువా? ఇంకా యేసయ్య ప్రాణం కన్నా గొప్పది ఏముంది? యేసయ్య ప్రాణమే మా కోసం పెట్టేశావు తండ్రి. ఇక ఈ భూమి మీద సర్వ సంపదలు, సకల ఆశీర్వాదములు ఏది ఇవ్వకుండా ఉండరు గనుక మీకే వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి ఈ కుటుంబాలలో నా తండ్రి నాయన వివాహం జరగాలని అనుకుంటున్న ఇండ్లలో వివాహం జరిపించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. వ్యాపారాలలో రాబడిని దయచేయండి. శరీరాలలో ఆరోగ్యం దయచేయండి. కాపురాలలో శాంతి సమాధానం ఇవ్వండి. చెరువులలో కానీ, పొలములలో కానీ, వాహనాలలో కానీ, ఏ విషయంలో, చేతి పనుల్లో కానివ్వండి, రెక్కల కష్టంలో కానివ్వండి, గొప్ప దీవెనలు బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. షలోం. దేవుడు ఈరోజు వాగ్దానంతో మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈయన రఘునాథపాలెం నుంచి రావడం జరిగింది. వీళ్ళ కుమార్తె వాళ్ళకి వివాహం అయిన తర్వాత జాబులు దృష్టిలో పెట్టుకొని కొద్ది కాలం మనకు పిల్లలు వద్దు అని చెప్పేసి 2 ఏళ్ల పాటు ఆపుకున్నారు. తర్వాత ఇప్పుడు మనకు బిడ్డలు కావాలి అనుకుంటే 3 ఏళ్ల దాకా అందట్లేదు. 5 ఏళ్ళు గడిచిపోయింది. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నీటి బుడగలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాంటి కండిషన్లో ఈ సహోదరుడు ఈ సంవత్సరం జనవరి మాసంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేతుల మీదుగా ప్రార్థించి ఇవ్వబడిన 2 అంజూర పండ్లు తీసుకుని వెళ్ళి తన కూతురికి, అల్లుడికి ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో వాళ్ళు భుజించారు. దేవాది దేవుడు ఆమెను కనికరించి కృప చూపించాడు. ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉండి ఉన్నది.
చప్పట్లు గట్టిగా కూడా దేవుని స్తుతిద్దాం. ఏ ఆశతో వీరు ఇక్కడికి వచ్చారో ఆ ఆశను తీర్చిన దేవునికి సాక్షిగా నిలిచి గణపరుస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. జ్ఞానేశ్వరి గారు మంగినిపూడి దగ్గర నుంచి వీరు రావడం జరిగింది. ఈమెకి ఎడమ కాలు దగ్గర క్రింద పాదం దగ్గర గోకుడు పుండు పడిందట. గోకేటప్పటికి అది పుండు పడి అది కాస్త ఇన్ఫెక్షన్ గురి అయ్యి మోకాలు క్రింది భాగం అంతవరకు కూడా ఆ శరీరాన్ని తినివేసింది. ఇక బోన్ మాత్రమే ఉంది. కండంతా కూడా నిరుపయోగంగా అదంతా స్మాష్ అయిపోవడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు 11 లక్షల వరకు ఖర్చు చేశారు. కండ పట్టడం కోసం మరి రకరకాలుగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ వస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఈమెకు ఆ కాలు తీసివేయవలసి వస్తుంది అని చెప్పేసి కూడా వైద్యులు చెప్పారు. అప్పుడు ఈ సహోదరి 11 నెలలుగా ఆ బాధను పడుతూ విశ్వాసం ఉంచి ఈ యొక్క అడ్డాడ సొసైటీలకు అతి కష్టం మీద వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో రావడం మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చి 4 నెలలు అవుతూ ఉంది. దేవుని దయ వల్ల ఈ 4 నెలల ఈ క్రమంలో ఆ యొక్క గాయం పూడుకుంటూ వచ్చింది. ఈ రోజున దేవుని సన్నిధిలో సాక్ష్యం పంచుకొని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు సహోదరి మన మధ్యకి రావడం జరిగింది. జ్ఞానేశ్వరి గారి విషయంలో 11 లక్షల వరకు ఖర్చైన కలగని స్వస్థత ఏదైతే ఉందో ఈ శాలకు రాగా దేవుని దయలో స్వస్థత చేకూరింది. ఈ సహోదరి విషయంలో కార్యం చేసిన ఆ దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్,
ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు.